వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అడవిశేష్ పై సీరియస్ అయ్యారట. ఏ అంశంలో సీరియస్ అయ్యారు? అంత సీరియస్ అయ్యే అంశం ఏమిటి? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అండి. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అడవిశేష్ పై సీరియస్ అయినటువంటి వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. సో వాస్తవాలు ఏంటంటే, కోటి గారు మనకు తెలుగు చిత్రాలందరికీ తెలిసిన వ్యక్తి, మ్యూజిక్ డైరెక్టర్గా. తర్వాత మ్యూజిక్ షోస్కు కొన్ని ప్రైవేట్ ఛానల్లో జడ్జిగా వ్యవహరించారు. తన మనోవేదని, బాధని కొంచెం షేర్ చేసుకున్నాడు. నిజంగా కూడా ఆయన బాధల్లో కొంచెం నిజాయితీ ఉంది. మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చు, కానీ మనం ఏం చేయలేని పరిస్థితులు. ఎందుకంటే వివరంగా చెప్తాను. అతను మ్యూజిక్ చేసినటువంటి చిత్రం హలో బ్రదర్ చిత్రంలో కన్నపిట్టరు అనే ఒక పాట ఉంటుంది సార్. సూపర్ మాస్ పాట అది. నాగార్జున గారికి అయితే అది తన సినిమాల్లో బాగా కలెక్షన్లు వచ్చింది, కానీ రికార్డులు కానీ మంచి పేరు వచ్చిన చిత్రం. ముఖ్యంగా ఆ పాటతో కూడా బాగా చెప్పుకోవచ్చు. ఆ చిత్రాన్ని యొక్క పాటని అడవిశేషు దర్శకత్వంలో వస్తున్న డెకాయిట్ అని ఒక సినిమాకు ట్రైలర్లో వాడుకున్నారు. ఈ సినిమా పాత పాటలని వాడుకోవడము అనేది ఎప్పటి నుంచో ఉంది. మనం ఇప్పుడే కాదు, చాలా సినిమాల్లో అన్ని పాటలు కలుపుకొని క్లైమాక్స్ విషయంలో హీరోలు లేదా కామెడియన్స్ కలిపి చేయడాలు, లేదా విలల మీద ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఆ పాటలు వాడుకోవడం, ఇట్లా పాత పాటలు వాడుకోవడం చాలా సినిమాల్లో ఎప్పటి నుంచో చూస్తున్నాం. నిన్నగాక మొన్న అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ ఒక క్లైమాక్స్ మంచి ట్విస్ట్ సీన్లో విలల మీద కౌంటర్ వేస్తున్నప్పుడు ఆయన పాత పాటలు అన్నీ, అంటే చిరంజీవి గారి పాటలు అనుకోండి, పవన్ కళ్యాణ్ పాటలు ఏదో మిక్స్ చేసుకొని రిథమ్గా కొంచెం థియేటర్లో ఫ్యాన్స్ సినిమా చూసే వాళ్ళకి ఊపు వచ్చేలా మంచి తీసుకోవడం అనేది చాలా కాలం నుంచి వస్తూ ఉంది. చాలా సినిమాల్లో ఉంది. ఎందుకంటే 30-40 ఏళ్ళ చిత్రాల కింద కూడా ఉంది. రీసెంట్గా మనశంకర ప్రసాద్ చిత్రంలో కూడా ఆయన సినిమాల పాటలే. మళ్ళీ చిరంజీవి గారి చిత్రం పాట చిరంజీవి గారు వాడుకోవడం ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. కానీ ఈ మధ్యకాలంలో అంటే ముఖ్యంగా ఇళయరాజా గారు అబ్జెక్షన్ చెప్పిన కాలం నుంచి కొంచెం అది చర్చల్లోకి వచ్చింది. సరే, ఏంటంటే అది వాడుకుంటున్నప్పుడు ఎథికల్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, ఏమండి మీ పాట వాడుకుంటున్నాము, వినియోగించుకోవచ్చా అని చెప్తూ, వాడుకున్నందుకు సినిమాలు ఎక్కడో కృతజ్ఞత చివరిలోనో మధ్యలోనో ప్రారంభంలోనో ఆ మ్యూజిక్కు సంబంధించిన వాళ్ళ పేర్లు లేదా రైట్స్ హక్కులు ఉన్న వాళ్ళ పేర్లు థ్యాంక్స్ చేస్తే బాగుండేది. అయితే ఇళయరాజా గారి ఇష్యూలోకి వేరే ఉంది. ఆయన పాటలని స్టేజ్ మీద కమర్షియలైజ్ పాడకూడదు, డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేది ఒక పాయింట్ మాట్లాడాడు. సరే, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది తర్వాత చర్చ. ఇట్లా ఈ ఇష్యూస్ వస్తున్న సందర్భంలో అందుకనే అనిల్ రావిపూడి గారి ఒక తెలివైన నిర్ణయం అని చెప్పొచ్చు, లేదా ఎవరి నిర్ణయం అది అయినా సరే, ఈ మనశంకర వరప్రసాద్ చిత్రం తాలూకు సినిమాలో పాడుతున్నట్టు పాటలన్నింటిని కూడా ఆ సదరు మ్యూజిక్ సంస్థని కానీ లేదా సినిమా నిర్మాతని కానీ ఓరల్గానో పేపర్ రూపంగానో ఏ విధంగా నో అబ్జెక్షన్ తీసుకొని వాళ్ళని కన్సల్ట్ అయిన తర్వాతనే సినిమా వాడుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ డకాయిట్లో అడవిశేష్ దర్శకత్వం వచ్చిన డకాయిట్లో వీళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఆ చిత్రం ఏదైతే హలో బ్రదర్ చిత్రం యొక్క ప్రొడ్యూసర్స్ ఉన్నారో అన్నపూర్ణ బ్యానర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఆ మ్యూజిక్ ఇచ్చిన కోటికి కనీసం ఒక మాట అయినా చెప్పొచ్చు కదా నాకు అనేది ఆయన మదనపడ్డాడు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ విలువ లేదా, వాల్యూ లేదా, హక్కులున్నంత మాత్రాన వాళ్ళకు మాత్రం విలువిస్తారా అన్నట్టుగా గుర్తించలేదని బతుకుతున్నారు. సో దాన్ని వాళ్ళు కన్సిడర్ చేశారు. అంటే లీగల్గా ప్రాబ్లం రాకూడదని ఆలోచించినటువంటి వాళ్ళు ఎథికల్ కూడా ప్రాబ్లం రాకూడదని కూడా పాయింట్ ఆలోచించుంటే అదే కోటి గారికి కలిసి అలా నో అబ్జెక్షన్ చెప్పుకోవడమో లేదా ఇట్లా పర్మిషన్ తీసుకోవడమో చేసి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా కోటి లాంటి గారు, ఎందుకంటే వయసు రీత్యా తీసుకున్నా, అనుభవ రీత్యా తీసుకున్నా, ఆ లెగసీ వృత్తి తీసుకున్నా చాలా గొప్పవాడు, సీనియర్గా చెప్పవచ్చు. అంత పెద్ద మనిషి బాధపడుతున్నాడు. ఆ పాయింట్ని లేవనెత్తినందుకైనా ఇప్పటికైనా ఏదైతే ఈ అడవిశేషు డైరెక్షన్లో వస్తున్నట్టు ఆ సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళు మళ్ళొక్కసారి కోటి గారి దగ్గరికి వెళ్ళి జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని తెలియజేస్తూ వాళ్ళని కొంచెం కలిస్తే బాగుంటుంది, కలవాలని నేను సంప్రదించాలని, జరిగిన పొరపాటుకు ఎక్స్క్యూజ్ అడగాలని కూడా నేను కోరుకుంటున్నాను. బహుశా మొన్న జరుగుతుంది కాబట్టి ఇది మనలాంటి వీడియో అయినా చూసి వాళ్ళు ఏమైనా అడవిశేష్ గారు జరిగిన పొరపాటు దిద్దుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.